లూకాసు వార్త 5వ అధ్యాయం. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతని నడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయు దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేత్తునని ఆయనతో చెప్పాను. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ల ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా నున్న వారందరూ విస్మయమొందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పాను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన యొక్క పట్టణములో నున్నప్పుడు ఇదిగో, కుష్ఠరోగముతో నుండిన ఒక మనుష్యుడుండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచెను. అప్పుడు ఆయన, నీవు ఎవనితోనూ చెప్పక వెళ్లి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకుని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించుమని ఆజ్ఞాపించెను. అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజనము సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామముల నుండియు యెరూషలేము నుండియు వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండియుండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. ఇదిగో, కొందరు మనుష్యులు పక్షవాయువు గల ఒక మనుష్యుని మంచం మీద మోసుకుని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి. కాని జనులు గుంపు కూడి యుండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయెను గనక ఇంటిమీదికెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి. ఆయన వారి విశ్వాసము చూచి, మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు, దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొని సాగిరి. యేసు వారి ఆలోచనలెరిగి, మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గల వాణ్ణి చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానెను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొనియున్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. అందరూ విస్మయముంది, నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిది. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్లనొద్ద కూర్చుండియుండుట చూచి, నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. పరిసయ్యులను వారి
శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు. మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. వారాయనను చూచి, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిసయ్యుల శిష్యులను చేయుదురు గాని నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పాను. ఆయన వారితో ఒక ఉపమానము చెప్పాను. ఎట్లనగా, ఎవడునూ పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు. వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయును. అదియుగాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాతదానితో కలియదు. ఎవడునూ పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయడు. పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెను. పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడునూ లేడు. పాతదే మంచిదనునని చెప్పాను.